హాయ్ అండి, నేను డాక్టర్ ఉమా, హరిప్రియ డెంటల్ క్లినిక్, ఏఎస్ టౌన్ నగర్. ఇవాళ నేను మీకు స్టేజెస్ ఆఫ్ పెరియోడాంటల్ డిసీజెస్ గురించి డెంటల్ ఎడ్యుకేషన్ సిరీస్లో చెప్తానన్నమాట. ఫస్ట్ వచ్చేసి మనకి ఉండేది హెల్దీ గమ్స్. హెల్దీ గమ్స్ కండిషన్లో ఏంటి అంటే మనకి గమ్స్లోంచి బ్లీడింగ్ రాదు, మన పళ్ళ పైన గార ఉండదు, అండ్ దాన్ని ఎస్పెషల్లీ ఏంటంటే చిగుళ్ళకి ఇన్ఫ్లమేషన్ కూడా ఉండదు. ఇన్ఫ్లమేషన్ అంటే ఎర్రగా ఉబ్బటం అన్నమాట. సో అది ఉండదు. సో నెక్స్ట్ స్టేజెస్ ఏంటంటే జింజైవిటిస్, మైల్డ్ పెరియోడాంటైటిస్, మోడరేట్ పెరియోడాంటైటిస్ అండ్ సివియర్ పెరియోడాంటైటిస్ అన్నమాట. ఈ అన్ని స్టేజెస్ ఉంటాయి ఎప్పుడైతే జింజైవా డిసీజ్, గమ్ డిసీజ్ స్టార్ట్ అయితే. సో జింజైవిటిస్ స్టేజ్ లో ఏంటంటే మనకి ఇక్కడ చిగుళ్లలో ఇన్ఫ్లమేషన్ ఉంటుంది అండ్ రక్తం వస్తుంది. ఇది ఎందుకు జరుగుతుంది అంటే గార పట్టడం వలన అన్నమాట. సో ఆ గారని కానీ మనం క్లీన్ చేసేస్తే ఈ స్టేజ్ ని లో మనకి రక్తం కారటం అవన్నీ తగ్గిపోతాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మైల్డ్ పెరియోడాంటైటిస్. ఈ కేసులో ఏం జరుగుతుంది అని అంటే మనకి ఈ గార ఉండటం వల్ల మనం ఈ స్టేజ్ లో జాగ్రత్త తీసుకోకపోతే నెక్స్ట్ ఈ స్టేజ్కి వెళ్తుంది. తర్వాత చిగుళ్ళలోంచి రక్తం రావటం ప్లస్ చిగురుకి పన్నుకి మధ్య గ్యాప్ రావటం, దాంట్లో ఫుడ్ ఇరకటం లాంటివి జరుగుతూ ఉంటాయి. ఈ స్టేజ్ లో కూడా మనం జాగ్రత్త తీసుకోకపోతే నెక్స్ట్ ఈ స్టేజ్ కి వెళ్తుంది, మోడరేట్ పెరియోడాంటైటిస్. ఈ స్టేజ్ లో ఏం జరుగుతుంది అంటే చిగుళ్ళు ఉబ్బటం, చిగుళ్ళలోంచి రక్తం రావటం, దాని తర్వాత ఇంకాస్త బోన్ కూడా ఇన్వాల్వ్ అవుతుంది దీంట్లో. సో చిగురికి పన్నుకి మధ్య ఇంకాస్త ఎక్కువ గ్యాప్ వస్తుంది. ఈ స్టేజ్ లో కూడా మనం జాగ్రత్త తీసుకోకపోతే నెక్స్ట్ స్టేజ్ సివియర్ పెరియోడాంటైటిస్ కి వెళ్తుంది. దీంట్లో బోన్ మొత్తం అరిగిపోతుంది అండ్ నెక్స్ట్ పన్ను కదలటం జరుగుతుంది. సో ఈ అన్ని స్టేజెస్ జరగకుండా ఉండాలి అని అంటే మీరు ఎవ్రీ 6 months డెంటిస్ట్ ని కలిసి ఫస్ట్ పళ్ళు క్లీన్ చేయించుకొని గారు ఏర్పడకుండా చూసుకోవాలి. దాన్ని బట్టి మీకు ఏ స్టేజ్ లో ఉంది అనే దాన్ని బట్టి మీ డెంటిస్ట్ మీకు సలహా ఇస్తారు. థ్యాంక్ యూ.